ఏమండి ఏమండి ఏంటిది ఎప్పుడు అదే పని మరి ఏంటో నీకు తెలియదా 7 రోజులు గ్యాప్ వచ్చింది కదా అయితే పాలలేదు పాలలేదు అని అబ్బా మొగుడు పిల్లలకి యాలు ఉంటది పాలు ఉంటదా చిచి మా నమ్ముతూ ఎవరైనా చూస్తే ఎవరు చూడకుండా తల పెట్టుకుందాం నాకు అది ఓపిక లేదు. ఎప్పుడు ఉంటది కనుక నీకు ఏ పండు భయ్యా అరే చెప్తే అర్థం కదా అని అరే ఆగు అయిపోయిందా నిన్ను చేసుకున్నప్పటి నుంచి నా బతుకంతా గింతే ఒక్క నిమిషం కంటే ఎక్కువ చేయవా నువ్వు ఎందుకే గట్లంటావు మరి ఇంకెట్లా అనాలి నన్ను చేసుకున్నప్పుడు తెలియదా అని ఏం తెలియాలి నీకు చెప్పి ఏం చేసేటప్పుడు ఎట్లా చేస్తావని చెప్పి చూసి చేసుకుంటారా మా అమ్మ నాన్న పైసలు నేను నీకు ఇచ్చి కట్టబెట్టిండ్రు నువ్వేమో గిట్లా మరి ఇంకేం సుఖపడు పైసలు చూసుకొని పొలాలు చూసుకొని ఆ పొలాలు నన్ను చేస్తానే వచ్చి ఇప్పుడు ఏం చేయాలి చేయాలంటే ఏం చేయాలి నేనేం చేయాలి ఏదైనా చేయొచ్చు కదా నన్ను శంకర్ రోజు ఇంతేనా నీతోటి నాతో అయితే లేదు మరి ఏం చేయాలి చెప్పు నా బతుకంతా ఇట్లా అడవి కాల్చిన వెన్నెల కావాల్సిందే నా అందమంతా అయ్యో నీలాంటి ముసలాన్ని ఇచ్చి కట్టబెట్టారు నా ప్రాణాన్ని నా బతుకంతా వేస్ట్ అయిపోయింది లాభం నిన్నేం లాభం నేను అప్పుడే అన్నా పాలలేదు పాలలేదా అని అన్నా నీకు పాలున్నప్పుడు మాత్రం ఏమన్నా బీకినావు నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావేంది నువ్వు మరి ఇంకేం చేయాలి నువ్వు ఏం చేయను ఎందుకు నాకు నువ్వే తయారై ఉడికొచ్చి నూకినా టైం లేదు మన లేదా అంటే సరే అన్నావు అంటే ఫ్రెష్ గా తయారైతే కూడా నొప్పి అవుతుందా నీకు నువ్వు అనుకోవే నిద్ర వస్తలేదు కదా నాకు ఎట్లా పండుకుంటాను పోయాను పని చెప్పు వంట అయిపోవడం ఈ టైంలో వంట చేయాలా నేను పందిలాగా తిని పందిలాగా నిద్రపోతావు నువ్వు మరి గందుకే పనికొచ్చేటట్టు నువ్వు ఇంకా దేనికి పనికొచ్చేటట్టు లేదు సరే దేనికి ఒక పనికొస్తున్నా కదా మరి పైసలు నేను ఏం చేసుకోవాలి పైసలు అని చెప్పి మా వాళ్ళకి అట్టబెట్టారు ఇలాంటి ముసలోనికి ఇచ్చి మాట్లాడకండి నువ్వు మాట్లాడినా పీకేదేం లేదు మాట్లాడకపోయినా పీకేదేం లేదు ఆ బతుకంతా ఇంతే కవిత నోరు మూసుకున్నాడు తిరుగు మనం మూసుకునే తిరుగుతున్నా తెలుసుకుంటే ఏం లాభం మూసుకుంటే ఏం లాభం ఏమయ్యో మార్కెట్ పోయి వస్తా మార్కెట్ నువ్వెందుకంటావు ఏంది గట్లా తిరిగి వచ్చి మనం కూరగాయలు పట్టుకొని వస్తా నువ్వు తెచ్చుడేంది కూరగాయలు పాలేరోడు ఉండే వాడిని తెమ్మను వాడిని ఎందుకు నేను తీసుకొస్తే ఇప్పుడు నీకేమైతుంది ఏం అవసరం లేదు నువ్వు ఎండలో పోతే కందిపోతావు కందిపోతా తీయరాదు ఇంట్లో ఉండి ఏం బీకాలి అట్లా పోయి వచ్చి నన్ను అందాలన్న జనాలు చూసి వస్తారు జనాలు చెప్తారా చూస్తారు సిగ్గులేదా నీకు సిగ్గెందుకు జనాలు చూపెడతా మరి నువ్వు ఎట్లా చూడబోయేవి మంది అన్న చూడొద్దా అయ్యో గట్ట మాట్లాడుతున్నవేంది మరి ఇంకెట్లా మాట్లాడాలి ఊర్లో నా పర్వత ఎట్లుంది తెలుసా పర్వత ఉంటే ఇప్పుడు ఏం చేస్తారా నేను బయటికి పోయి మార్కెట్ కే కదా పోయి వస్తానని అయినా అద్దు వాడు ఉమ్మంటా చెప్తాను కదా వాడిని చెప్తా వాడిని ఇప్పుడు మార్కెట్ కి అయితే పంపుతావు బెడ్రూమ్ లో వాడిని పట్టుకొస్తావా పాపిస్తున్నా ఏం మాట్లాడతానేది మరి లేకపోతే ఇంకే ఇట్లా మాట్లాడాలి మార్కెట్ పోయి వస్తా అంటే వద్దంటవేంది అద్దె ఎవరైనా చూస్తే నేను తీసుకోపోతారు నువ్వు సొంగదార్చినావు అనుకో నేను సొంగదారుతాడు కొంచెం చూసి ఆనందపడని రాదు నువ్వు ఎట్లాగో పడవైతివి అమ్మ పెట్టనియదు అడక్క తిననియదు అన్నట్టున్నది నీ ముచ్చట దాని అర్థం తెలుసా అని మంచిగానే ఉన్నది నీ వ్యవహారం బెంచ్ కారు ₹1 కారు పెట్టి కాడ కొనుక్కొని బయట తోలకపోతే ఏం లాభం అరే బయట లేకపోతే లోపల ఉంటుంది కానీ మంచిగా లోపల మంచిగుంటే ఏముండే ఏం లాభం అట్లా బయట పోయి నడుపుతానే కదా అది మంచిగా పని చేసేది బెంచ్ కారు ఒకటి కాకపోతే ఏంది ఎంతకాలం నా అందం ఇట్లా ఇదిగా అయిపోవాలి బయటికి పోతే నలుగురు చూసి నేను ఆనందపడతా వాళ్ళు ఆనందపడతావు అంటే ఇప్పుడు నువ్వు కార్ లెక్క పోయి ఖరాబ్ అవుతావా అని ఇక్కడ ఎవడు ఖరాబ్ అవుతా అంటాడు జస్ట్ తిరిగి వస్తా అంటాను నేను అద్దు అని చెప్తున్నా కవిత నువ్వు ఇంట్లోకి మంచిగా కూర్చో ఏసీలో కూర్చొని పండుకో నేను ఉన్నా కదా నిన్ను సుఖపెట్ట నీకు ఏం సుఖ పెడతాను నువ్వు రోజు పెడతాను సాల్తీ పెట్టేది శంకరా ఇది ఎక్కడికి వెళ్ళి నేర్చుకొచ్చుకుంది నీ అబ్బాయి ఇట్లా పెంచి రాని నిన్ను మరి ఎట్లా పెంచి నీ అబ్బాయి ఇట్లనే పెంచిర్రా నిన్ను ఏం చేయకుండా పైసలు ఉన్నాయని మా అమ్మగారు నిన్ను తగలబెట్టిర్రు పైసలు ఏం బీక్కోవాలి ఎన్నిసార్లు అంటే పైసల గురించి ఎన్నిసార్లు అంటే మరి ఏం చేయాలి మరి నేను ఊకదే పదం మరి ఏం చేయాలి చెప్పు నిన్ను ఏం చేయాలి చక్క ఇంటకు నా కోపం రాని అక్కడ చెప్తాను
ఇంట్లో పో అంటే. అయ్యగారు, అమ్మగారు. అయ్యో అయ్యగారు, నేను తర్వాత వస్తా. ఆగా ఆగా ఆగా. నువ్వు అనుకున్నంత ఏం జరగలేదులే ఇక్కడ. ఇంత పీకెటోడేం కాదు మీ సారు. సరే ఎందుకు వచ్చినావు? అది బాయిలా నీళ్ళు వెళ్తారు, ఉడికే దించాలి. అదే ముచ్చట అయ్యగారికి చెప్తామని వచ్చిన. ఓ ఈయన పూడిగా తీస్తే పలిగినట్టే ఇంకా. వస్తే ఓ మెంటల్లోనే వాడు అనేది నన్ను కాదే, వాడు వాళ్ళతో తీపిస్తాడట. ఆహా ఏమంతో తీపిచ్చినా ఏం లాభం, నీకంటే బాగానే తీస్తాను. సరే అయ్యా, నేను పోతా మరి పొలం కాడికి. ఏ నువ్వు ఆగురా, ఇంకా సెల్ఫ్ చదువుతురా. అరే మనకు పని పని చెప్తే మనం మళ్ళీ వాడిని రమ్మంటే ఏంది నువ్వు? మరి నువ్వు చదువుతావు సెల్ఫ్లు? నీకు సాధన అవుతుందా? అయితే వాడిని పిలువు. అరే పోరు, ఆ తర్వాత చూస్తున్నా పని. దా. చూపెట్టుకో మంచిగా చదివి. నాకు పని అంటే ఒరేయ్ ఈ సెల్ఫ్లన్నీ చదువుతురా. సరే. మా అమ్మగారు ఇంత అందంగా ఉంది, ఇసలు ఎత్తుంది అప్పటి నుంచి నాకు. అయినా నాకు గట్లెందుకు చూపిస్తాను నాకు అర్థం కాదు. అప్పుడు పోయినాకనే అన్నది, ఏహే నువ్వేం చేస్తానో అంత వస్తుంది అని. అయితే ఈ ముసలోడు వస్తుంది ఉన్నట్టున్నది. మళ్ళీ ఒకసారి ఇట్లనే చేసింది అనుకో, చక్కగా అనుకుంటా ఏదైతుంది అని. అమ్మగారు ఏంది? ఏంది తెలియదా నీకు ఇదేందో? అయ్యగారు వెళ్తే అని అంటాడు. ఏ ఉట్టివాడు వేస్ట్ కాదు, వాడు ఏం చేస్తలేడనే కదా నిన్ను పట్టుకున్నాను. నువ్వు గట్టిగా ఉన్నావు, బొక్కలు బాగున్నాయి. సరే మరి అయ్యగారు వాడికి ఏం తెలియదులే. మీరు కూడా వస్తుండ్రు అమ్మగారు. అవునా? బా ఎంత బాగా చేసినవురా, ఇంత బాగా చేస్తావని నాకు ఇన్ని రోజులు తెలియదు. ఇన్నితో అన్ని పనులు చేయించుకున్నా కానీ ఈ పని చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైం. అంతే అమ్మగారు, ఏ పని చేసినా సూపర్ చేస్తా. అవునా? ఇక నుంచి ఎప్పుడు చేసినా నువ్వే చెయ్యాలి. మీ అయ్యగారు ఉట్టి వేస్ట్ కాదు, ఏం చెయ్యదు. అరే అగో గవాన్ని ఎందుకు పంపుతున్నావు? గవాన్ని ఎందుకు పంపుతున్నావా? నువ్వు చేసే పని ఏంటిదే? ఏం చేసినా ఇల్లు బూజులు దులిపిస్తున్నా. బూజులు దులుపుతున్నా నేను? అవును. ఎక్కడ సర్తని అమ్మ బూజులు దులుపుతున్నా ఏమంతుని? నేను మొత్తం చూసినా. నేను అయితే ఏంది ఇప్పుడు చూస్తే చూస్తే ఎంత ఏంది? ఏందైతే నువ్వు చెప్తలేవు, వేరే వాళ్ళని చేయండివా? నువ్వు చెప్తే వేరేతో ఎందుకంట? నేను చేయకపోతే వాళ్ళతో చేయించుకుంటావా? అవును చేపించుకుంటా, బరాబర్ చేపించుకుంటా. ఎందుకు ఇంతగానే తెగించిన? ఎందుకు నువ్వు నువ్వు చేయకపోతే నా అందమంది ఇట్లా అడవి కాచిన పాలు కావాలా? నీకు కోరికలు ఉండవా? కోరికలు ఉంటే నాతోనే తీర్చుకో. నీతో నువ్వేం చేయలేవనే కదా వాడిని పెట్టుకున్నా నేను. నీకు చెయ్యి, నీవు నన్ను వట్టి ఒర్రియకు, మైండ్ తినకున్నావు. ఏ పాలేరుతో పని చేయించుకుంటావా నువ్వు? అయితే ఏంది మరి? ఇప్పుడు ఎవడో ఒకడు కదా కావాలి కదా. బజార్లో ఎట్లా పరుగు పోతుంది తెలుసా? నాది బజార్లో చెప్పి చేస్తున్నావా? అట్లానా? నువ్వు ఏం చేయమంటే నా పరుగు పోతుంది తెలుసా? చెప్పొద్దు, అన్ని నోరు మూసుకొని కూర్చోవాలి. నేను చేసినప్పుడు చేయించుకోవాలి, లేవో దూకోవాలి. మొన్న అందమంతా అట్లా వేస్ట్ కావాల్సిందేనా? నువ్వు నాకు బానిసగా తప్ప నువ్వు పిచ్చి పిచ్చి ఏకు నాకు ఒర్రి చెప్పు అని చెప్పినా నేను. అర్థమైతుందా? ఏం అర్థమైతుంది? ఇంకా ఒక్క నిమిషం కంటే ఎక్కువ చేయవు కానీ పెద్ద పోటుగాని లేక మాట్లాడుతున్నావు నువ్వు. అందుకే కదా నేను మనతో చేపించుకున్నది. ఏమన్నావే? ఒక్క నిమిషం అని. అవును ఒక్క నిమిషం అని. రావే, నా ప్రతాపం చూపెట్టు. రావే రావే, ఎంత నిమిషం నీకు
పీకుతా అన్నావు. ఏం చేసినావు మళ్ళా? చాలా కానీ ఏం చేసినావు? రోజు ఒక్క నిమిషం అన్నావు కానీ 2 నిమిషాలు చేసినా కానీ పీకినావు ఇంకా 2 నిమిషాలు. నీకంటే ఆ పనోడే బెటర్. నీకు నా పిల్లం కావాల్సి వచ్చిందారా బాడకం? ఎవరా మొక్క పోడ బక్క బాడకం నా పిల్లం కావాలి. నా ఇంట్లో పాలేరు పనికి వచ్చి నువ్వు నా పిల్లనే మంట పెట్టారా? గుద్దు ముసలోనైనా ఇగో బిడ్డ, రేపటి నుంచి పనులకు రాకు, దెంగి సక్క. ఈ విషయం ఎక్కడ నేను చెప్పినావు అనుకో, బిడ్డ తీరి తోరణం కడతాం. చెట్ట బాడకు దొంగ మన సరే అయ్యా. నా పిల్లం కావాలరా నీకు? బోషుడికే ఏమనుకుంటున్నారు నువ్వు? సాధారణ అనుకుంటున్నారా నన్ను? నీ పక్క గుద్దల ఏమండి ఆ పన్ను వద్దన్నారంట. ఎందుకు? నేనెందుకు వద్దానని? మరి ఎవరు వద్దన్నారు? నువ్వు కాకపోతే అయినా కానీ నాకు తెలియక అడుగుతా. నువ్వు ఇట్లా చెత్త పనులు చేసుకుంటూ కూర్చుంటే నేను చూసుకుంటూ కూర్చున్నా అని. నువ్వు ఏదన్నా చేసుకో, నాకు పనోడే కావాలి. వాడిని పిలిపిస్తావు, నేను వానికి కాడికి పోవాలి. ఏంది అంత ఏం మాట్లాడుతున్నాను? ఇంత బలిది. ఇప్పుడు నువ్వు వాడిని పిలిపిస్తావా? నేను పోవాలో చెప్పు కదా. వద్దు నీతోటి, నాకు నీతో ఎట్లాగో సుఖం లేదు. వాడన్నా సుఖం పెడతాడు అనుకుంటే నువ్వేమో నన్ను పోనిస్తలేవు, వాడిని రానిస్తలేవు. పిలిపి ఇప్పుడు వాడిని. కవిత సరేనే, సరే చేత్తన్నా. అరే పవన్, ఏడున్నోరా? సరేరా. అయ్యా అయ్యా రమ్మన్నారు. రమ్మన్నా అంటే ఇక నా భార్యకు నేను చేసింది నచ్చలేదట్రా. నువ్వు నిన్న చేసినావట కదా, మంచిగా అనిపించిందట. పో, ఎందుకు సంబరపడుతుంది? పో, దాంతో నాడు ఏ పో. చిన్నపిల్లల లెక్క మారని చెప్తుందిరా. పోరా పో. అయిపోయిందారా? అయిపోయిందా? సరిపోయిందా? లేకపోతే మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోతావా? చెప్పే. సరిపోకపోతే చెప్పు, నేను ఆడ కూర్చొని రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ పిలిచి నీ దగ్గర పంపిస్తా. వాళ్ళందరితో కోరిక తీర్చుకో, సరేనా? కవిత, నీకు ఒకటి చెప్పన్నా, నువ్వు ఇదే జీవితం అనుకుంటున్నావు. ఎప్పటికీ నీ జీవితం గురించి ఆలోచిస్తలేవు, నీ భవిష్యత్తు గురించి అసలే ఆలోచిస్తలేదు. నీకు ఇదే కావాలంటే చెప్పు, పంపిస్తా అని చెప్తున్నా కదా. వద్దండి. కాదు, నీలాంటి దాన్ని ఏమంటారు ఆలోచించుకో. చెప్పే, నీలాంటి దాన్ని ఏమంటారే? కవిత, పెళ్ళంటే నూరేళ్ళ పంటని. జీవితంలో ఇది ఒకటే కాదే. పెళ్లి చేసుకుంటే అదే అనుకోవద్దు ఎప్పటికి కూడా. చెప్పు, ఇప్పటికనే చెప్పు. నీకు ఇదే బతుకు కావాలంటే చెప్పు, నేను పంపిస్తా, నువ్వు సుఖపడు. నేను పంపిస్తా, నువ్వు సుఖపడు. ఆలోచించుకో. ఇప్పటికైనా నేను కావాలా వద్దా ఆలోచించుకో. నాకేం అభ్యంతరం లేదు. నేను ఎప్పటికైనా చూసుకుంటా కూర్చుంటా అంతే. పోయే పరువు నీది, నాది కాదు. తొవ్వలు పోయేటోడు కూడా అడుగుతాడు రోజు. అంతో కూడా ఇది చేసుకో. నేను వద్దనా? నేను చూస్తా, కళ్ళ నిండా చూస్తా, చెవుల నిండా నింటా, సైలెంట్గా కూర్చుంటా. నా పని నేను చేసుకుంటా. ఒరే, నువ్వు ఇడికించిపో. రేపంచి పనికి రాకు. నన్ను క్షమించండి. తెలిసి తెలియక నేను ఈ తప్పు చేసిన. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మీతోటే ఉంటా అండి. నన్ను క్షమించండి. కవిత, నీ క్షమాపణ నాకు అద్దే. ఇప్పటికైనా నువ్వు మారినావు, నాకు చాలా సంతోషం. అంతకన్నా కావాల్సిన నాకు ఏం లేదు.